గుంటూరుకే పరిమితం అయ్యేలా లేదు కలరా మహమ్మారి. ఇరుగు పొరుగు జిల్లాల్ని టచ్ చేస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చినట్టు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో కూడా అదే హైరాణ కనిపిస్తోంది. కానీ ఆందోళన అవసరం లేదంటోంది. ఆ భరోసానైతే ఇస్తోంది. అటు మరణాలు నమోదు కాకుండా అటెన్షన్లో కూడా వచ్చింది వైద్య ఆరోగ్య శాఖ. డయేరియా ముదిరింది, కలరా బ్రేక్ అయింది. జస్ట్ 2 రోజుల్లోనే 10 కేసులా? తాగే నీళ్లే కారణమా ఇంకోట? గుంటూరుకే ఎందుకిలా? నిన్న 3, ఇవాళ 7. గుంటూరులో కలరా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. మొన్నటిదాకా డయేరియాతో డీలా పడ్డ గుంటూరు జిల్లాను ఇప్పుడు కలరా రౌండప్ చేస్తోంది. ఇప్పటికే 3కి కలరా సోకి మంగళగిరి ఎయిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో 7గురికి కలరా సోకినట్టు నిర్ధారణ అయింది. కలరా బాధితులందరూ మంగళగిరి, తాడేపల్లి పరిసరాల్లోనే పెనుమాక, మక్కావారిపాలెం, నవలూరు, తెనాలి మండలం అంగలకుదురు ప్రాంతాలకు చెందినవారు. మరొకరు కృష్ణా జిల్లా వాసి. పైగా వీళ్లంతా 40 ఏళ్లలోపు వారే కావడం, 4 ఏళ్ల చిన్నారి కూడా ఉండడం అధికారుల్లో ఆందోళన పెంచుతోంది. గుంటూరులో మొత్తం 7 హైరిస్క్ ప్రాంతాల్ని గుర్తించి కలరా అవుట్ బ్రేక్ కారణాలపై ఆరా తీస్తున్నారు. కలరా అవుట్ బ్రేక్ జరిగిందైతే ప్రగతినగర్లోనే. ఎక్కువగా ఇక్కడే కేసులు రిజిస్టర్ అవడంతో ఆ ప్రాంతంపై ఫోకస్ పెంచి మొదటగా తాగునీటి సరఫరాను కట్ చేశారు. పూర్తిగా బయట నుంచి ట్యాంకర్ల మీదే ఆధారపడుతున్నారు స్థానికులు. మిగతా 6 ప్రాంతాల్లో కూడా డిఎంహెచ్ఓ నేతృత్వంలో 50 సర్విలెన్స్ బృందాలతో మెడికల్ క్యాంపులు షురూ అయ్యాయి. సాధారణ లక్షణాలు ఉంటే అక్కడికక్కడే చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పాంప్లెట్లతో కూడిన మెడికల్ కిట్లు అందజేశారు. సో ప్రజలందరికీ కూడా మరొకసారి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా ఏ వాటర్ అయినా, మీరు ఆర్ఓ వాటర్ యూజ్ చేసినా, మినరల్ వాటర్ యూజ్ చేసినా, మున్సిపల్ వాటర్, ఏ వాటర్ యూజ్ చేసినా కూడా అది మీరు బాయిల్ చేసి చల్లరించి తాగండి. మీకు ఏదైనా డైరియా లక్షణాలు ఉంటే వెంటనే మన యూపీహెచ్సికి మీరు వచ్చేసేయండి. బాధితుల ఇళ్ల దగ్గర శానిటైజేషన్ చేసి స్థానికుల్ని అప్రమత్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కొన్ని రోజుల పాటు అవుట్ సైడ్ ఫుడ్ జోలికి వెళ్లొద్దని, పానీపూరి తినొద్దని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు. కానీ ఏ ఒక్క చోటికో పరిమితం కాకుండా వివిధ ప్రాంతాల్లో కలరా బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించడం గందరగోళ పెడుతుంది. కృష్ణా జిల్లాలో ఓ కేసు నమోదవడంతో అక్కడి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. గతంలో లాగా కలరా విపరీతంగా వ్యాపించే ప్రమాదమైతే ప్రస్తుతానికి లేనట్టే. ఎందుకంటే తగినన్ని యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో సరైన పద్ధతిలో రీహైడ్రేషన్ థెరపీ చేస్తే 99% కలరా పేషెంట్లు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఈరోజు ఎన్ని కేసులు నమోదవుతాయన్నదే ఆందోళన. జీజీహెచ్, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్లు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఓపీపై కూడా దృష్టి పెట్టారు. ఈసారి కలరా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకూడదని సీరియస్ గా వర్కౌట్ చేస్తోంది వైద్య ఆరోగ్య శాఖ.